నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాక్డౌన్ కొనసాగుతుందన్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. అధికారులు మహమ్మారి కట్టడికి లాక్డౌన్నే శరణ్యమని వెల్లడి. లాక్డౌన్, కరోనా కేసులపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసిన అధికారులు. ప్రజల సహకారం తప్పనిసరని వివరణ. కరోనా నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ నేతల నిరసన కార్యక్రమం. బాధితులను ఆదుకోవాలని డిమాండ్. వినుకొండ పట్టణంలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారులు ప్రకటించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణంతో పాటు నియోజకవర్గంలో గ్రామాల కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ లాక్డౌన్ను సడలించడం సాధ్యం కావడం లేదన్నారు. వైరస్ ప్రజల దరి చేరకుండా ఉండాలంటే లాక్డౌన్ నివారణ మార్గమని అన్నారు. కనుక పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు మహమ్మారి నుండి తప్పించుకునేందుకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. దీనికి పలు వ్యాపార సంస్థల వారు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. ఇక్కడ నుంచి నరసరాపేట పోయిన దాన్ని రాజకీయం చేసేదేంది? అక్కడ అది లేకుండా పంపించారు, అక్కడ టెస్టులు చేశారు. ఇది కాదు, ఇక్కడ పాజిటివ్ వచ్చింది. ఇక్కడ పాజిటివ్ వచ్చినటువంటి కేసుని నరసరాపేట హాస్పిటల్కి తీసుకెళ్ళినాక ఆ హాస్పిటల్లో, బ్రహ్మారెడ్డి హాస్పిటల్లో ఏం జరుగుతుంది? అక్కడ ఎవరిని ఎక్కడికి పంపించాలి, ఎవరికి ఏ విధమైనటువంటి అది ఆ ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రమాదం ఎక్కువగా ఉండి వెంటిలేటర్స్ కావాల్సిన వాళ్ళకి ఒక హాస్పిటల్, ఎన్ఆర్ఐ అలా మంచి వెంటిలేటర్స్ ఉన్న హాస్పిటల్కి వైద్యం అందించే విధంగా అక్కడికి పంపిస్తారు. ఒక రకంగా పర్వాలేదు, కొంచెం ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఇంకొక హాస్పిటల్, వెంటిలేటర్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా మంచి హాస్పిటల్కి, ఒక రకంగా యావరేజ్గా ఉన్నటువంటి వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, హోమ్ క్వారంటైన్లో ఉంటే సరిపోద్ది అనుకున్నా కూడా వాళ్ళని ఈ కాటూరి లాంటి హాస్పిటల్కి పంపిస్తున్నారు. ఇది అర్థం చేసుకోకుండా ఈ ఏందో ఈడ చూశారు, ఆడ చూడలేదు, ఈడ ఇది కాదు అనేది మంచి పద్ధతి కాదు. అలా దీన్ని కూడా మనం అలా అనుకుంటే ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మీరు తప్పులు చేసిన అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకి అవకాశం కల్పించాలనే ఆలోచన చేసి నేను మళ్ళా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్స్ని, ఒక 4 హాస్పిటల్స్ని అంత దూరం పోయే కంటే ఇక్కడే అవకాశం కల్పించాలి. ఇంకా మంచి దగ్గరలో ఉంటుంది అనే అభిప్రాయంతో మన ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్ని పర్మిషన్ ఇవ్వమని కలెక్టర్ గారికి వాళ్ళకి పెట్టడం జరిగింది. రేపు ఎల్లుంట్లో వస్తుంది కంపల్సరీగా. ఇక్కడ 4 హాస్పిటల్ని కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. తీసుకొని ప్రజలకి వైద్యం ఏ విధంగా కూడా అందరికీ అందే విధంగా ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. లాక్డౌన్ అనేది విషయానికి అది కంపల్సరీగా మరి కంటిన్యూషన్ చేయాల్సిన అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. కంటిన్యూషన్ చేస్తున్నాం. కొంత అన్నీ ఇప్పుడు మన పక్క నరసరాపేట లాక్డౌన్ ఉంది, ఆ పక్క సత్తెనపల్లి లాక్డౌన్ ఉంది, ఈ పక్క చిలకలూరుపేట లాక్డౌన్ ఉంది, ఈ పక్క అద్దంకి లాక్డౌన్ ఉంది, ఈ పక్క దర్శి లాక్డౌన్ ఉంది, ఇటు పిడుగురాల లాక్డౌన్ ఉంది, ఇటు మాచర్ల లాక్డౌన్ ఉంది, ఇటు మార్కాపురం లాక్డౌన్ ఉంది. టోటల్గా అందరూ లాక్డౌన్లో ఉన్నారు. ఇక్కడ మనం ఏదో మాట్లాడుకుంటే సరిపోదు. ఏదో విధంగా ఇది మనం చెప్పుకుంటే కుదరదు. ఇది వాస్తవాలను ప్రజలకు తెలియపరిచి ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు అందరూ కూడా
గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళు 100% వాళ్ళకి అన్ని విధాల శుభ్రంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఏ విధంగా చూసినా కూడా ఇవాళ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా లైఫ్ అండ్ డెత్ పోరాటం చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసం. మనం వారికి సహకరించాలి. వారి మీద మనం రివర్స్ అవ్వటము, వారి మీద ఎలిగేషన్స్ పెట్టడం, వారిని ఏదో విధంగా మనం ఇన్సైడ్ చేసి మాట్లాడటం ఎంతవరకు సబబు? ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు? ఇది ఆలోచించాలని, ఆఫీసర్స్ అందరికీ సహకరించాలని మరొకసారి కోరుకుంటూ వినుకొండ నియోజకవర్గంలో మరో 8 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 344కు ఎగబాకింది. తాజాగా అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం పట్టణంలో 3 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య 226కు చేరుకుంది. దీంతోపాటు ఈపూరు మండలంలో 5గురి కోవిడ్ బారిన పడగా అక్కడ ఆ సంఖ్య 28కి చేరింది. ఇప్పటి వరకు వినుకొండ మండలంలో 24, సేవలాపురం 23, నూజెండ్ల 16, బొల్లాపల్లి 27 కేసులు నమోదై వీరిలో 86 మంది రికవరీ అయి ఇళ్లకు చేరుకోగా 252 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 6గురు మహమ్మారి వల్ల మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. బొల్లాపల్లి మోడల్ స్కూల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీలోగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే అండి. బొల్లాపల్లి ఏపీ మోడల్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ దరఖాస్తులకు ఆహ్వానించడమైనది. ఈ ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రవేశాలకి ఖచ్చితంగా విద్యార్థులు అందరూ కూడా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు చేసుకోవాలి. ఈ ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ ఆధార్ నెంబర్ని, 10th క్లాస్ హాల్ టికెట్ని మరియు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కుల ధృవీకరణ పత్రాలతో సహా వచ్చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ కానీ లేదా కళాశాల నందు కానీ ఈ ఆన్లైన్ దరఖాస్తుని చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. దీనికి ఓసీబీసీలకైతే 150 రూపాయల ఫీజు మరియు ఎస్సీ ఎస్టీలకైతే 100 రూపాయల ఫీజు ఆన్లైన్ విధానంలోనే కట్టవలసి ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకే మాత్రమే ఆఖరి డేట్ ఉండడం వల్ల విద్యార్థులందరూ కూడా త్వరగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కళాశాల తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. మా కళాశాల నందు 4 గ్రూపులు కలవు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. ఈ 4 గ్రూపులు కూడా కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి. ఉచిత టెక్స్ట్ బుక్స్ని ఇస్తారండి. కళాశాల నందు మంచి ల్యాబ్ ఫెసిలిటీ ఉంది మరియు లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, మంచి ఆట స్థలం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విద్యార్థులకు మరియు తల్లిదండ్రులందరినీ కూడా కళాశాల తరపున రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వినుకొండ పట్టణ ప్రజల్లో లాక్డౌన్, కరోనా కేసుల గురించి నెలకొన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, వైద్యులు శ్రీనివాసరెడ్డి, పట్నా సీఐ చిన్నమలయాలు మాట్లాడుతూ జోన్ ప్రాంతాలలో దుకాణాల నిర్వహణకు యజమానులు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, నెగిటివ్ వస్తే దుకాణంలో అనుమతి ఇస్తున్నామన్నారు. ఒకసారి కరోనా టెస్టులు చేయించుకుంటే నిబంధనల ప్రకారం నెల వరకు తిరిగి టెస్టులు చేయడం జరగదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నిర్వహించడం సరికాదన్నారు. లాక్డౌన్కు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని కోరారు. మనకి కోవిడ్-19 కేసులు రోజుకు మనకు పెరుగుతున్నాయి కాబట్టి దానిలో భాగంగా మనం లాక్డౌన్ ప్రకటించాం వినుకొండ వరకు. ఇందులో లాక్డౌన్ కార్యక్రమంలో ప్రజలందరూ చాలా స్వచ్ఛందంగా సహకరించారు. చాలామంది ఫోన్లు చేశారు నాకు, సార్ ఈ లాక్డౌన్ కార్యక్రమం కొనసాగించండి, తద్వారా కేసులు కూడా తగ్గుతాయని ప్రజలే నాకు ఫోన్లు చేసి చెబుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
రెండవది చాలామంది ఈ రోజు వరకే లాక్డౌన్ ఇక లేదు పొడిగిస్తారా లేదని కొంచెం డౌట్లు ఉండి ఫోన్లు చేస్తున్నారు చాలామంది. లాక్డౌన్ పొడిగిచ్చేది లేదండి, తీసేసేది లేదు. మన కేసులు తగ్గుముఖం పెట్టేంత వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుంది. అయితే మీరు అడగవచ్చు నిత్యావసర సరుకులు వాడండి. నిత్యావసర సరుకులు కూరగాయలు పండ్లు అవన్నీ కూడా మేము అభ్యంతరం పెట్టలేదు. అవి ఊరు బయట హోల్సేల్ డీలర్స్ తెస్తున్నారు మార్కెట్కి, ఊరు బయట అమ్ముకుంటున్నారు. ఊరు బయట ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మీరు 6 to 9 అని చెప్పి ఓపెన్ చేస్తే మీరు అందరూ ఒకరి మీద పడి అయిపోతాయేమో సరుకులు అయిపోతాయని చెప్పి మీరు ఇటు మున్సిపాలిటీ వాళ్ళ మాట, ఇటు వ్యాపారస్తుల మాట, ఇటు పోలీసులకు కూడా అది సాధ్యం కావట్లేదు కంట్రోల్ చేయటం. కాబట్టి అవసరమైన వాళ్ళు ఊరు బయట ఉంది. పోలీసులు కూడా కూరగాయల కంటే రెస్ట్రిక్షన్ ఏం పెద్దగా పెట్టట్లేదు. దయచేసి మీరు అవసరమైన వాళ్ళు తెచ్చుకోండి. నెక్స్ట్ సరుకుల విషయంలో లోకల్ షాప్స్ మాత్రం ఇంటర్నల్గా ఉన్న షాప్స్ లాక్డౌన్లో ఉన్న షాపుల వరకు మేము మొన్న పర్మిషన్ ఇద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఇస్తున్నాము లాక్డౌన్ షాపుల వరకు. వాళ్ళు మాత్రమే ఎక్కడికక్కడ సరుకులు ఏదన్నా నిత్యావసర సరుకులు మాత్రమే పర్మిషన్ మీరు ఇస్తాం వాళ్ళకి. వాళ్ళకు కూడా టెస్ట్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఎవరైతే షాపు విత్ ఇన్ ద జోన్లో అంటే రెడ్ జోన్లో ఎవరైనా షాపు ఉందంటే కనుక కిరాణా షాపు వాళ్ళకి కంపల్సరీగా టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిన వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదిస్తే ఫోన్ ద్వారా వాళ్ళకి ఇస్తాం. లేదంటే లేదు, వాట్సాప్ ద్వారా తీసుకొని సంప్రదిస్తేనే. ఎప్పుడు ఇది లాక్డౌన్ తర్వాత. ఇప్పుడు లాక్డౌన్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో షాపులు తెరవనీయం. ఇప్పుడు నేను చెప్పేది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా లాక్డౌన్ తర్వాత మాత్రమే మేము లోకల్గా ఉన్న అందుబాటులో ఉన్న షాప్స్ తెరవడానికి పర్మిషన్ ఇస్తాం. అయితే పర్మిషన్ మీకు ఇవ్వాలి అంటే మేము ఖచ్చితంగా మీరు కోవిడ్ టెస్ట్ చేసుకొని ఉండాలి. మీరు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వచ్చి నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి కమిషనర్ గారు చెప్పారు మేము టెస్ట్ చేసుకోవాలి, అది టెస్ట్ చేసుకుంటేనే మాకు పర్మిషన్ షాప్ ఇస్తా అన్నారని చెప్పి మీరు అక్కడ అప్పీల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు మాకు ఎక్కువగా ఉన్నాయంటే మీరు మాకు ఎవరికైనా వాలంటీర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఎవరికైనా చేయండి ఫోను. మేమందరం ఖచ్చితంగా స్పందించి మీకున్న ఆరోగ్య సమస్యల యొక్క తీవ్రతను బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. పరువు ఏం పోదండి, మనకు వచ్చిన జబ్బు అదేం కాదండి. అది సింపుల్గా 14 రోజులు మనం రెస్ట్ తీసుకొని ఏదైనా జ్వరం కానీ జలుబు కానీ వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఎవరైనా కావాల్సిగా విమర్శలు చేస్తున్నారు కొంతమంది, వాళ్ళందరికీ ఇది టైం కాదండి. ఇది హెల్త్ ఎమర్జెన్సీ టైము. ప్రతి ఒక్కళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఇటు ప్రజలకి హ్యాపీగా సహకరించండి, ప్రభుత్వానికి అధికారులకి అందరికీ సహకరించమని చెప్పి వేడుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు ప్రతిరోజు అంటే రోజుకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ చేసి కమిషనర్ గారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది, మనం ఏమైనా తగ్గించగలుగుతున్నామా లేదా, ఆయన ఎంత తీవ్రమైన ఇది చేస్తున్నాడు, దీనికి అవసరమైన దానికి ఇటు కలెక్టర్ గారితో ఇటు మంత్రి గారితో అందరితో మాట్లాడుతున్నాడు. మన వినుకొండకి 4 మనకి ఇవి ఉన్నాయి, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటికి కూడా దాదాపు పర్మిషన్ తెప్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఆ పర్మిషన్ రాగానే మనకి 3 రకాలుగా మేము చేస్తాం పేషెంట్లని. మీకు అవగాహన కోసం చెబుతున్నాను. ఎవరికైనా పాజిటివ్ అని టెస్ట్లో తేలంగానే ఆయనకి ఏం చేస్తామంటే ట్రై ఏజ్ అంటే తెలుగులో అర్థమైందంటే చికిత్స అని విడదీయటం. చికిత్స కోసం ఆ మనిషిని వేరువేరుగా విడదీయటం అనమాట. ట్రై ఏజ్ అంటే TRIAGE ట్రై ఏజ్ అంటాం. దీనిలో ఏం చేస్తారంటే ఒక పాజిటివ్ కేసుని వచ్చిన వ్యక్తిని ఇప్పుడు గజ్జల బ్రహ్మారెడ్డి హాస్పిటల్ నర్సాపేటలో తీస్తున్నాం. రేపు నెక్స్ట్ మన దగ్గరే చేయబోతున్నాం. ఇంకా ఆర్డర్ రాలేదు, నోటిఫికేషను ఎమ్మెల్యే గారు ట్రై చేస్తున్నారు. ఆర్డర్ రాగానే కలెక్టర్ గారు మనకు చేతికి ఆర్డర్ రాగానే మేమేం చేస్తామంటే ఒక పేషెంట్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తాం. ప్రతి పేషెంట్ని మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఎవరిని? పాజిటివ్ వచ్చిన వ్యక్తిని. అక్కడ ఏం చేస్తారంటే ఆరోగ్యంగా బాగుంది, ఏం సిమ్టమ్స్ లేవంటేనేమో ఇంటికి పంపిస్తాం, హోమ్ ఐసోలేషన్ అంటాం. అయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా 14 రోజులు ఇంట్లోనే ఉండాలి. బయటకు వచ్చినట్టు తెలిస్తే మాత్రం చట్టపరంగా పోలీసు వారు చర్య తీసుకుంటారు. ఇది మొదటి పాయింట్. రెండవది CCC 3 Cలు అంటే కోవిడ్ కేర్ సెంటర్. దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం ఆరోగ్యం బాగలేని వాళ్ళు, మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ కోవిడ్ సెంటర్లో పెడతారు. ఇక్కడ మందులు, వీళ్ళకి ఆహారం మంచిగా అన్నీ అరేంజ్ చేస్తారు. ఇక మూడవది COVID-19 హాస్పిటల్. దీంట్లో మాత్రం ఎవరికైతే సీరియస్గా ఉండి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందో వీళ్ళకి పరిపూర్ణంగా ఆరోగ్యంగా బాగైనంతవరకు ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఈ 3 కేటగిరీలను వేరువేరుగా చేస్తారు. సో దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి మీరు ప్రజలు. నన్ను హోమ్ క్వారంటైన్లో పెట్టారని బాధపడాల్సిన పని లేదు, CCCలో పెట్టారని బాధపడాల్సిన పని లేదు. హాస్పిటల్కి పోకపోతే మనకి ఇబ్బంది అవుద్ది. ఇది ఒక పాయింట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఆ హోమ్ ఐసోలేషన్లో ఉన్న చుట్టుపక్కల ప్రజలు ఫోన్లు చేస్తారు నాకేం చేస్తున్నారు ఫోను, అక్కడ కోవిడ్ పేషెంట్ ఉన్నాడండి, వాళ్ళు తలుపులు కిటికీలన్నీ తెరుచుకొని కూర్చున్నారు, అక్కడి నుంచి గాలి మాకు వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు.
సో దయచేసి అలాంటి ఏం అపోహలు వద్దండి. నాకు ఒక లాయర్ ఫోన్ చేశాడు ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నామని. సో లాయర్కు మేము చెప్పేది ఏంటంటే, లాయర్కనే కాదు ఏ వ్యక్తికే నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అలాంటి అపోహలు ఏం వద్దండి. సొసైటీలో ఆ వ్యక్తికి మనము దగ్గరగా అంటే వెరీ నియర్గా ఉంటే తప్ప కోవిడ్ అనేది రాదండి. అంతేగాని వాళ్ళు తలుపులు తెరిస్తే మీ ఇంట్లోకి వస్తారని మాత్రం అది పచ్చి అబద్ధం. అది ఇదైతే ప్రమాదభరితమైన జబ్బేం కాదు. ఎవరికి ప్రమాదభరితం అనేది ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఎవరికి ప్రమాదభరితము, ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తుందంటే వాళ్ళు 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కేటగిరీ, దాన్ని కోమార్బిడ్ అంటారు. ఏంటి కోమార్బిడ్ అంటే, వాళ్ళకి ఈ కరోనా వ్యాధితో పాటు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, కిడ్నీ జబ్బులు, షుగరు, బీపీ, ఇలాంటి ఆస్తమా, ఇలా జబ్బులు అన్నీ కలిసి ఉంటే గిన వారికి గిన ఈ యొక్క కరోనా వస్తే కోమార్బిడ్ పేషెంట్ అంటారు. వీళ్ళు ఖచ్చితంగా కోవిడ్ కేర్ సెంటర్లో ఖచ్చితంగా ఉండాలి, లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలి. హోమ్ ఐసోలేషన్లో ఉండకూడదండి. మీరు అడిగినా కూడా మేము ఇవ్వం. దయచేసి కోఆపరేట్ చేయండి. ఇది ఫస్ట్ది. రెండవది, 60 సంవత్సరాల లోపు ఉన్నా కూడా ఈ జబ్బులన్నీ ఉండి కోవిడ్-19 కింద వస్తే వాళ్ళకు కూడా మీరు సిసిసి కోవిడ్ కంట్రోల్ సెంటర్కి మాత్రం వెళ్ళండి, లేదంటే హాస్పిటల్కి వెళ్ళండి. హోమ్ ఐసోలేషన్ ఉంటే ప్రమాదం. నెక్స్ట్, మంచి యంగ్లో ఉండి ఎలాంటి సిమ్టమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నారంటే శుభ్రంగా ఐసోలేషన్లో ఉండండి. మీరు చుట్టుపక్కల ప్రజలు కూడా సహకరించండి. ఆయన కరోనా వచ్చిందని చెప్పి అంటరాని వాడిగా చూడకూడదు, ఏదో ఎగతాళి చేయకూడదు, అదేదో పెద్ద బూతులాగా చూడకూడదు. సో అందరి ప్రజలకి నేను విన్నవించేది మాత్రం ఇది ఒకటి. ఎవరికైతే ట్రయల్ సెంటర్లో నిర్ణయించేది హోమ్ ఐసోలేషన్ కానీ, కోవిడ్ సెంటర్లో కానీ, కోవిడ్ కేర్ సెంటర్ కానీ, కోవిడ్-19 హాస్పిటల్, ఈ మూడింటికి పోవాలి నిర్ణయించేది ఎవరంటే డాక్టర్ గారు నిర్ణయిస్తారు. మంచి క్వాలిఫైడ్ డాక్టర్ గారు మీరు ఎందులో ఉండాలని చెప్పి నిర్ణయిస్తారు. దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి. దాన్ని చెప్పిందే వినాలి మీరు. సో ఈ విషయాన్ని కూడా గమనించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కొంతమందికి హౌస్ క్వారంటైన్ ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు, ఏదో రికమెండేషన్లు పెడుతున్నారని కొంత అపోహ ఉంది. కానీ డాక్టర్లు పూర్తిగా పరీక్షించిన తరువాతే వాళ్ళకి హోమ్ క్వారంటైన్ ఇస్తున్నారు. అది కూడా హోమ్ క్వారంటైన్ ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయండి. పేషెంట్ ఫిట్గా ఉండాలి, ఏ రోగము లేకుండా ఉండాలి, అంటే కోమార్బిడ్ కండిషన్, బీపీ కానీ, షుగర్ కానీ, లేదా పక్షవాతం కానీ, కార్డియాక్, రీనల్ అంటే కిడ్నీకి సంబంధించినవి కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు ఏమీ లేకుండా ఉంటే, క్రానిక్ డిసీజెస్ ఏమీ లేకుండా హెల్తీగా ఉంటే, ఎవరికైనా ఈవెన్ ఆఫ్టర్ 60 అయినా హెల్తీగా ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోతే, ఆరోగ్యకరంగా ఉండి ప్లస్ డాక్టర్ హోమ్ అంటే ఇల్లు కూడా పర్యవేక్షించిన తర్వాత, అంటే వాళ్ళకి సపరేట్ రూమ్ ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి, ప్రొవైడింగ్ ఒక బీపీ ఆపరేటర్స్, పల్స్ ప్రోబ్ ఆక్సిమీటరు, తర్వాత గ్లౌస్, శానిటైజర్సు, తర్వాత థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్, ఇవన్నీ సమకూర్చుకొని డాక్టర్కి చూపించి ఆ ఇల్లు కూడా వాళ్ళకి ఉండే రూమ్ కూడా చూసిన తర్వాత డాక్టర్ సర్టిఫై ఇచ్చిన తర్వాతే వాళ్ళకి హోమ్ క్వారంటైన్. జేవిఎస్ క్వారంటైన్ కూడా ఇంట్లో సింగిల్ రూమ్ లేకుండా, ఇంట్లో సపరేషన్ గది లేకుండా ఉంటే, ఆరోగ్యకరంగా ఉంటే పేషెంటు ప్లస్ పాజిటివ్ అయ్యి ఉన్నా కూడా జేవిఎస్ క్వారంటైన్ ఇస్తారండి. అంటే ఇంట్లో ఫెసిలిటీస్ లేని వాళ్ళకి వాళ్ళు అభ్యర్థిస్తే, అయ్యా మా ఇల్లుకు సపరేట్ రూమ్ లేదు, మేమందరం కలిసి ఉంటాము, అటువంటి వాళ్ళకి ఆ నిబంధన వర్తించదండి. హోమ్ క్వారంటైన్ నిబంధన వర్తించదు. కాబట్టి అటువంటి వాళ్ళని జేవిఎస్ క్వారంటైన్లో పెడతాం. అంతేగాని రికమెండేషన్లు అనేది ఇంతవరకు మేము పాటించలేదండి. ఈవెన్ ఎమ్మెల్యే గారే చెప్పారు, ఎవరైనా నా పేరు చెప్పి వచ్చినా మీరు పట్టించుకోవద్దు, మీ నిబంధనలు మీరు పాటించండి ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్గా చెప్పారు. సో మేము వారి నిబంధనలు పాటిస్తున్నాం, వారి నిబంధనలు మామూలుగా ఉంటున్న నిబంధనలు కూడా పాటిస్తున్నాం. అది ఇంకొకటి, నిన్న ఒకతను ఇంటర్నెట్లో పెట్టాడు, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, నర్సాపేటలో టెస్ట్ చేసి నెగిటివ్ ఇచ్చారు అని. ఇది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఒకసారి టెస్ట్ ఇచ్చిన తర్వాత యాంటీజెన్ కిట్ కానీ, స్వాబ్ కానీ ఇచ్చిన తర్వాత 1 నెల వరకు వాడికి టెస్ట్ చేయడానికి రూల్ లేదండి. రాదు, ఎక్కడా రాదు. ఎందుకంటే ఆధార్ బేస్డ్ లింక్డ్ అది తీసుకోదు. ఫస్ట్ వీళ్ళు ఏంటంటే, మేము ఇక్కడ నుంచి మేము నర్సాపేటకు పంపించే దేనికోసం అంటే, మనకు తెలియకుండా కోమార్బిడ్ కండిషన్ ఉందా పేషెంట్కి తెలుసుకోవడం కోసం. వాళ్ళు కిడ్నీకి సంబంధించిన టెస్టులు, క్రియాటినిన్, లివర్కి సంబంధించిన టెస్టులు, యూరియా, తర్వాత ఆక్సిజన్, అదే ఆక్సిజన్కి సంబంధించిన బీపీ, పల్స్ ఆక్సిమీటర్ వాళ్ళు చూసి, ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే కూడా తీసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇది ఇంట్లో ఉండొచ్చు ఇతను, లేదు అంటే ఇది మనకు తెలియకుండా నాకు ఏదో ఉంది డిసీజ్ అని వాళ్ళు డయాగ్నోస్ చేసి వాళ్ళు గుంటూరు పంపిస్తారు. సో
అది అది చేసి వాళ్ళు ఏం చెబుతారంటే అయ్యా మీకు ఏం లేదని పంపిస్తారు. ఆ మాటను పట్టుకొని లేదు ఇది నెగిటివ్ వచ్చింది అని చెప్పి అది రాంగ్ అండి. ఎవరో అతను పెట్టారు చూశాను, ఆ గుట్లపల్లి ఎవరో సురేష్ ఎవరు. ఇది రాంగ్ కాన్సెప్ట్, పేషెంట్ జనాల్లోకి రాంగ్ కాన్సెప్ట్ తీసుకెళ్తున్నాడు. అతని మీద చర్య తీసుకోవాలండి పోలీసు వారు. అది ఎందుకంటే నర్సాపేటలో టెస్ట్ చేయరండి. ఒకసారి మనం వినుకొండ కాదు, ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడ ఒకసారి టెస్ట్ చేసినా 1 month వరకు ఉండదండి, రాదు. మినిమం 14 days, తర్వాత 1 month వరకు రాదు ఐడి. ఎందుకంటే ఆధార్ బేస్డ్ లింక్డ్ కాబట్టి ఒక చోట చేయగానే రెండో చోటకు పోయినా చేయరు. అది అనాథరైజ్డ్ తప్ప, అనాథరైజ్ చేసిన రిపోర్ట్లు కూడా తప్పు. అది సో ఇంకొకసారి చెబుతున్నానండి, ఇక్కడి నుంచి నర్సాపేట తీసిపోయి ట్రయేజ్ చేస్తారు. ట్రయేజ్ అంటే ఎవరు హెల్తీగా లేరో వాళ్ళని ముందు ప్రియారిటీ ఇచ్చి హెల్త్గా ఉన్న వాళ్ళని హోమ్ క్వారంటైన్ పంపించడం. సో హెల్తీగా లేని వాళ్ళు తెలియాలంటే ఎవరికి మనిషి ఆకారం చూసి హెల్త్గా లేడని చెప్పలేము. తెలియకుండా కొంతమందికి ఉంటాయి కిడ్నీ ఫెయిల్యూర్స్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్, రక్తంలో క్యాన్సర్స్ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు పరీక్షిస్తారు నర్సాపేటలో. సివిపి, ఈఎస్ఆర్, యూరియా, క్రియాటిన్, షుగరు, యూరిన్ ఎగ్జామినేషను, ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ తీస్తారండి. తీసి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే హోమ్ క్వారంటైన్కి వెనక్కి పంపిస్తారు. వీటిలో ఏది చిన్న అబ్నార్మాలిటీ ఉన్నా వెంటనే గుంటూరు పంపించేస్తారు. ఇది అక్కడ జరిగేది. అక్కడ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే పేషెంట్ సైకలాజికల్ బలం కోసం అయ్యా నీకేం లేదు అని చెప్పి పంపిస్తారు. దాన్ని వీళ్ళు రాంగ్ కాన్సెప్ట్గా తీసుకుంటున్నారు, టెస్ట్ నెగిటివ్ అని. అది ఈ 4 లాక్డౌన్లో జిల్లాలో మనమే ఎటువంటి కేసు లేకుండా నడిచింది. అయితే దానికి కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో జేవీఆర్ హాస్పిటల్ ఓపెన్ చేసి మనము ఇమీడియట్లీ క్వారంటైన్ సెంటర్కి పంపించాం. చిన్న ఎవరికైనా కానీ రుగ్మతలు కనిపిస్తే, జలుబు చేసినా, జ్వరం వచ్చినా వాటికి సంబంధించి ఆ విధంగా మనము దాదాపు స్టార్టింగ్లో ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టడము, దానివల్ల మనం చాలా వరకు నిరోధించగలిగాము. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ తర్వాత ప్రజలందరూ ఎక్కువగా తిరగటము, వేరే ఊర్లకు ప్రయాణం చేయటము, లేదా వేరే ప్రాంతాల నుండి మన ప్రాంతానికి రావటము, ఈ విధంగా ఏమైందంటే ఈ కోవిడ్ స్ప్రెడ్ అయింది. కనుక మీరందరూ గమనించాలి, ఎక్కువగా ఎవరు కూడా బయటికి రాకుండా ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండి దూరాన్ని పాటించి మనం ఈ కోవిడ్ బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రతి వాళ్ళు ఏంటంటే అధికారులు ఏం చేయలేదు, అక్కడ పోలీసు లేరా, లేకుంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు లేరు, ఇక్కడ వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. అది కాదండి, పోలీసులు కానీ అందరూ ఉంటున్నాం, తిరుగుతున్నాం. ఎంత తిరిగినా కూడా ప్రజల సహకారం లేకపోతే కష్టము. దయచేసి మీ యొక్క ప్రాణ రక్షణ మీదే బాధ్యత. ఇది గట్టిగా చెప్పదలుచుకున్నది కూడా అదే. కాబట్టి మీరందరూ కూడా ఇళ్ళల్లో ఉండండి. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఇమీడియట్లీ చెప్పండి, హాస్పిటల్కి రండి, చెక్ చేసుకోండి. మనకు 4 కోవిడ్ హాస్పిటల్స్ కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వినుకొండ పట్టణంలోనే మనకి ఇంకా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు. దాని ప్రకారం మనము ఇంకా ఫాస్ట్గా మన పట్టణంలో ఏవైనా ఉంటే కన్నా ఈ కరోనాకు సంబంధించిన సిమ్టమ్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని వాటి ద్వారా మనము ఈ పట్టణంలో కరోనా రహితంగా మళ్ళీ ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ ఈ 2 వీలర్స్ మీద డబల్గా తిరగటం కానీ అనవసరంగా రావడం కానీ చేయకండి. ఇది ఒక్కటి మీరు చేస్తే దాదాపు కోఆపరేట్ చేసిన వాళ్ళు అవుతారు. రోజు కూడా 70 మందికి మాస్కులు లేకపోతే ఫైన్లు వేస్తున్నాం. ఈ మధ్య కూడా దాదాపు ఒక్కొక్క రోజు 70, 80, 60 కూడా వేసాము. ఇవన్నీ కూడా మీ మీద ఫైన్లు రాయాలనేది కాదు, ప్రజలు ఒక్కటి గుర్తుంచుకోండి, సహకరించండి, మీ ప్రాణాలు మీరు కాపాడండి, ఇతరుల ప్రాణాలు కాపాడండి, అంతే. ఇది ఇంతకన్నా చెప్పేది ఏం కాదు. మీరు మొత్తానికి తెలుసు, దాదాపు మనకు మార్చి 22 నుంచి ఈ కరోనా గురించి తెలుసు. ప్రపంచ దేశాలన్నీ విలవిలలాడుతున్నాయి. అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు సరిగా చేయలేదు, వీళ్ళు సరిగా చేయలేదు అనేది. ఇది ఎవరు సరిగా చేసేది కాదండి, ఇది తప్పు. ఎందుకంటే ఎవరు ఆపేది కాదు, ఇది ఒక వైరస్. అది ప్రపంచ దేశం మొత్తం అన్నీ కూడా వచ్చి ఉంది. మన పట్టణంలో కూడా సరిగా నిర్వహించలేదనే విమర్శలు చేస్తున్నారు. అది తప్పు. ఎవరు కూడా ఇక్కడ మనం రాజీ పడలేదు, చాలా గట్టిగా చేసాము. అన్ని విధాల ఇక్కడ మనకు క్లీనింగ్ కానీ, ఏ విధంగా మెడిసిన్ కానీ అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారు వెనకండి అందరికీ గట్టిగా ప్రోద్బలంతో చేస్తే మేమందరం ముందుగా నడిచి అవన్నీ కూడా మేము గట్టిగానే చేయడం జరిగింది. ఇక ముందు కూడా చేస్తాం కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. అయితే మీరు సహకరించాలి. ప్రజలు మీరు సహకరించకుండా ఏదో చెప్తూ ఉంటే ఆ సోషల్ మీడియాలో కూడా అనవసరమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటివి చేయకండి.
అలాగైనా చేస్తే కేసులు కూడా నమోదు చేస్తామని మీ అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ సహకరించి చేయగలపండి. ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ రాజకీయ పార్టీలకు అనేది ఏం లేదండి. మనం అందరం కలిసిమెలిసి ఈ కరోనాను ఎదుర్కొందాము, అందరం కూడా సేఫ్గా ఉందాము. దయచేసి ఎవరు ఒకరు విమర్శలకు పోకుండా సహకరించండి. లాయర్లు కానీ, ప్రెస్ వాళ్ళు కానీ, పబ్లిక్ కానీ అందరూ కూడా ఒకరు సహకారాలు తీసుకొని మీ యొక్క సలహాలు సూచనలు ఉంటే మాకు కూడా తెలియపరచండి. కమిషనర్ గారు తెలియపరచండి. ఆ సూచన ప్రకారము మనం అవన్నీ కూడా పాటించి జాగ్రత్తలు తీసుకొని మనం రక్షించబడదామని మీ అందరూ తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ. దాని మీద చేసాము, ఆల్రెడీ ట్రేస్ చేసాము, అది కూడా అరెస్ట్ చేస్తాం అని, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, వచ్చేసింది, దానికి సంబంధించి చేస్తాం. అగ్ని ప్రమాదం సంభవించి వరిగడ్డి వామి దగ్ధమైన సంఘటన వెనుకొండ మండలంలోని నడిగొడ్డ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గన్నపల్లి వెంకటయ్య 4 ఎకరాల గడ్డివామి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు 30,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు, పట్టణంలో తాగునీరు సరఫరా, ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేయడం కోసం దాదాపుగా 117 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు విలేకరులతో మాట్లాడారు. నూజెండ్ల మండలంలో 5 లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా 10,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఈపూరు, వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో త్రాగునీటి సమస్య పరిష్కరించడానికి ఎస్ఎస్ ట్యాంకు, పైప్ లైన్లు నిర్మాణం చేయనున్నట్లు పేర్కొన్నారు. మనం అన్ని విధాల వినుకొండ నియోజకవర్గంలో సరైన మనకి హాస్పిటల్స్ లేదు. ఈ రోజుకి కూడా ఉన్న హాస్పిటల్ని గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మనల్ని చిన్న చూపు చూసిన మాట వాస్తవం. మన వినుకొండ నియోజకవర్గాన్ని ఇవాళ కామెంట్లు చేసే వాళ్ళ మనసులోకి తెలుసు. గతంలో ఏ విధమైనటువంటి ఈ కాన్స్టెన్సీలో మనం కూడా మన అన్ని వసతులు కల్పించుకునే విధంగా మనకు హాస్పిటల్ కావాలి, మనకి కొంత మన బిడ్డలకి స్టేడియం కావాలను, మా బిడ్డలకి కాలేజీ కావాలను, లేకపోతే మన బిడ్డలకి రానున్న రోజుల్లో ఇక్కడ ఇండస్ట్రీ రావాలను మన గత ప్రభుత్వాల్లో ఇవాళ మనం విమర్శించుకునే ముందు మనం ఎక్కడ కూడా ఆలోచన చేయలే. అది నేను మిమ్మల్ని తప్పుపడుతున్నానో లేకపోతే మిమ్మల్ని అనాలనే ఉద్దేశం నాకు లేదు. మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అది మీకే అర్థమైంది. నియోజకవర్గ ప్రజలు నష్టపోయారు. ప్రజలకి మనం ఒక భరోసానివ్వాలి, ప్రజలకి మనం ఒక ఫెసిలిటీస్ని ఇవ్వాలి, ప్రజల సమస్యలకి మనం ఒక పరిష్కారం ఇవ్వాలి, ప్రజల ఆలోచన విధానాలకి మనం అనుగుణంగా అవన్నీ కూడా నెరవేర్చాలని మనం ఏనాడు అనుకోలేకపోయాం. మనం అడిగితే కూడా అంతంత మాత్రం అన్న పరిస్థితి. మనం అడక్కనే పోతే మన ప్రాంతానికి మరి ఏ రకమైనటువంటి వనరులు లేని మాట వాస్తవం. అందుకే చెప్పాను, గవర్నమెంటు పరంగా ఈ వినుకొండ నియోజకవర్గ పెద్ద 5 మండలాలు మున్సిపాలిటీకి తగిన విధంగా తగిన ఆలోచన చేసి అన్ని విధాల ఆ సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్స్ మనకు లేదు. నేను గత ప్రభుత్వాలను కానీ గతంలో వాళ్ళని నేను విమర్శించాలని కాదు, ఆనాడు ఏమి విధమైనటువంటి ఆలోచన చేయకపోవడం మన పొరపాటు అని మన మనస్సాక్షిని అడిగితే చెప్పింది. అదే బాధపడుతున్నాను. ఒక మంచి ఆలోచన చేయాలి. ఇక్కడ హాస్పిటల్స్కి నేను వచ్చిన తర్వాత ఈ కరోనా రాకముందునే నేను లెటర్ పెట్టాను. ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉంది. వినుకొండ నియోజకవర్గాన్ని కనీసం కూడా ఇక్కడ కూడా ఉంది, ఈ ప్రాంతంలో కూడా ఉంది ప్రజలే, ఈ రాష్ట్ర ప్రజలే. ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించే దాంట్లో వినుకొండకి ఎందుకు అన్ని విధాలా మనం చిన్న చూపు చూసాము అని గత ప్రభుత్వాలు ఆలోచించలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఆలోచించాలి.
మాకు వనరులు కల్పించాలని నేను లెటర్ రాయటం జరిగింది. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో ఈ మాట చెప్పడం కూడా జరిగింది. కనీసం మాకు హాస్పిటల్ ఉందండి, చిన్న హాస్పిటలు, దాంట్లో కనీస వసతులు కూడా లేవు. ఆ హాస్పిటల్స్కి వచ్చినటువంటి పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి నేను చూసామండి. మాకు న్యాయం జరగలేదు. మరి గత ప్రభుత్వాల్లో ఇప్పటికైనా మీరు మాకు ఈ అవకాశం కల్పించండి అని చెప్పటం జరిగింది. దానికి దాదాపుగా మన నియోజకవర్గానికి ఒక 12 కోట్ల రూపాయలు హాస్పిటల్స్ నిమిత్తం ఒక ఈపూర్కి మన వినుకొండ మున్సిపాలిటీకి హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. 12 కోట్లు. అది ఇంకా పని చేపించేదానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే దానికి టెండర్ పిలిచి అవన్నీ అవసరమైనవన్నీ చేపించాలా, మిషనరీ కొనాలి అని చెప్పిన దాంట్లో కార్యక్రమంలో భాగంగా దానికి ఒక కమిటీ వేయాలని చెప్పారు. ఆ కమిటీ వేసేదానికి ఆ కమిటీని పూర్తి స్థాయిలో అఫీషియల్గా అనుమతులు రావాలని కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరిగింది. కానీ ఈ కరోనా విషయంలో అందరూ కూడా ఆఫీసర్స్ అంతా అదే పనిలో ఉండటం జరిగింది. కానీ నేను ఒకటే అడుగుతున్నానండి, హాస్పిటల్స్ని మనం డ్రామా కేర్ కూడా కావాలని అడిగాను ముఖ్యమంత్రి గారికి. ఆయన దానికి కూడా దాన్ని ఆలోచన చేద్దాం అని చెప్పడం జరిగింది. దాని విషయం కూడా నేను అడుగుతూనే ఉన్నాను. కంపల్సరిగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను సానుకూలంగా స్పందించారు. ఇంకా కూడా దాన్ని డ్రామా కేరు చేసేదానికి కూడా ఏర్పాటు చేద్దామని మాట ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికిప్పుడు మనకు ఇబ్బంది వచ్చింది. ఇప్పటికిప్పుడు కావాలంటే రాదు కదా హాస్పిటల్. ఇప్పటికిప్పుడు కావాలంటే మౌలిక వసతులు కల్పించలేము కదా. మరి గతంలో ఎందుకని ఇవన్నీ ఇంత చిన్న చూపు చూశారు గత ప్రభుత్వాలు అనేది ఒక వాదన. వినుకొండ ప్రాంత ప్రజలు ఒకటి ఆలోచిస్తుంది, మరి ఈ ప్రభుత్వం వచ్చి 1 year, మరి సంవత్సరాల తరబడి 20-25 సంవత్సరాల నుంచి కూడా దానికి ఒక్క చిన్న పని చేసిన పరిస్థితి లేదు. ఆ హాస్పిటల్ కనీసం చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి ఆ శవానికి కనీసం కూడా పెట్టుకునేదానికి ఆ రూమ్ కూడా లేదు. ఇప్పుడు అది కట్టించాం. ఇలాంటి పరిస్థితిలో ఈ వినుకొండ ఉందంటే ఎవరు బాధ్యులని అడుగుతున్నాను నేను. మనం రాజకీయాలు వద్దండి, ఎవరైనా కానివ్వండి, మీరు పెద్దలు మాకంటే పెద్దలు ముందు చేసినారు, ఇంకా ముందు చేశారు, వారందరిని నేను ఒకటే కోరుతున్నాను. మనం ఏం చేసాము వినుకొండకి, మనం వినుకొండ ప్రజలకి మనం ఏ విధమైనటువంటి వసతులు కల్పించామనే దాంట్లో పెద్ద 0 లెవెల్లో ఉన్నాం. ఇది కాదనగలరా? మరి ఇవాళ కరోనా విషయానికి వచ్చేవరకు మనం కాకమ్మ కబుర్లు చెప్పుకునే కంటే కూడా అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వటంలో ఎక్కడా తప్పు లేదు. ఇవాళ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాణానికి కూడా లెక్క చేయకుండా, వాళ్ళు మనుషులే, డాక్టర్లు మనుషులేగా, వాళ్ళు అంత కేర్ తీసుకొని అంత ధైర్యంగా ముందుకొచ్చి మరి ప్రజల్ని ఎవరైతే ఆ పేషెంట్ ఉన్నాడో వాళ్ళని అన్ని విధాల వైద్యం చేసే దానికి అవకాశాలు కల్పిస్తున్నారు. నేను వాటికి ఒక్కటే చెప్తున్నాను, నా అంతరాత్మ సాక్షిగా, ఎక్కడ కూడా తప్పు చేయాల్సిన ఆ అవసరం కానీ, ఆ ఆలోచన కానీ, అలాంటి బుద్ధులు కానీ, అలాంటి నేచురాలిటీ కానీ ఈ బ్రహ్మనాయుడు అనేవాడికి లేదు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా నేను ఒక్కటే చెప్తాను, నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతానికి ఏదైనా ఒక మంచి చెయ్యాలనే ఒక తపన తప్పితే నా దగ్గర ఎలాంటి స్వార్థం లేదు. జీవితకాలం నేనేదో శాసనసభ్యుడిగా ఉండాలనేది కాదు. మనం చేసే పని కొంతకాలం చెప్పుకునే విధంగా ఉండాలన్నదే మనకి ఈరోజు ఈ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను చెప్పేది. మన గుండ్లకమ్మ డ్యాము విషయంలో నా వంతు ప్రయత్నం
తంగెరాల కాడ బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి డ్యాముని, ఆ డ్యాము సంగతి కూడా అది ఒక డ్యామ్ ఉంది, బ్రిటిష్ వాళ్ళు శంకుస్థాపన చేశారు. దాన్ని మనం ఏదన్నా అవకాశం ఉంటే ఆ చిన్న డ్యామ్ నిర్మాణం చేసుకుందామని ఏనాడు ఎవరికి లేని ఆలోచన అది మీరు మీ అంతరాత్మకు తెలుసు. ఈరోజు అది మరి దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేదానికి, డిపిఆర్ తయారు చేసేదానికి ఈరోజు తీసుకొచ్చానంటే మరి మీరు ఒక్కసారి ఆలోచించండి. సరే అయిద్దా కాదా అన్నది నేను కాదు, అవకాశాలు రావాలి, నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మీరు ప్రయత్నాలు ఎక్కడన్నా చేశారా? చేయలేదు. ఇవాళ ఖమ్మంపాడు లిఫ్ట్ ఇరిగేషను దాదాపు 2000 ఎకరాలకి, ఉప్పలపాడు లిఫ్ట్ ఇరిగేషను దాదాపు 2000 ఎకరాలు, అదేవిధంగా ములకలూరు లిఫ్ట్ ఇరిగేషను 2000 ఎకరాలు, దాదాపు కొత్తపాలెం లిఫ్ట్ ఇరిగేషను, మరి అదేవిధంగా పువ్వాడ లిఫ్ట్ ఇరిగేషను కొండలరాయుడుపాలెనికి సంబంధించి ఈ 5 లిఫ్ట్ ఇరిగేషన్స్. మరి మీరు ఉన్నారు కదా, మరి ఇప్పుడు నా మీద ఏదో మీరు మాట్లాడుతున్నారు. ఎస్, గత ప్రభుత్వంలో మీరు వాటన్నిటిని ఎందుకు వదిలేశారు అని అడుగుతూ ఉన్నాను. 10,000 ఎకరాలకి దాదాపుగా 75 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయలు ఇవాళ డిపిఆర్ ప్రాజెక్ట్కి తయారు చేయడానికి పంపించడం జరిగింది. ఈఎన్సీ రిపోర్టు, ఈఎన్సీ మొత్తం కూడా పర్మిషన్ చెబుతాం జరిగింది. ఈఎన్సీ మొత్తం కూడా క్లియరెన్స్ ఇచ్చారు. ఇలా డిపిఆర్కి పంపించాం. అది రేపు కంపల్సరిగా అవుతుంది. అది మన నాబార్డు ఫండ్స్తో అది అవకాశం కల్పిస్తున్నారు. కంపల్సరిగా చేపిస్తానని చెప్పాడు. ఈ ఈఎన్సీ క్లియరెన్స్ కూడా నేను ఈఎన్సీ దాకా వెళ్ళాను. మీకు ఈఎన్సీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎప్పుడన్నా పోయినారా మీరు? నా మీద మాట్లాడేటప్పుడు ఒక 10,000 ఎకరాలకు రైతులకి, అక్కడెక్కడ పార్టీ లేదే, రైతుకు పార్టీ అంటే అందరూ రైతులు, మన రైతులు. ఆ రైతులకి మనం ఒక మంచి అవకాశం కల్పిద్దాం, ఒక బాధ్యత తీసుకుందాం అనే ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అవన్నీ చేసి. అదే కాదండి, ఆ లిఫ్ట్ ఇరిగేషనే కాదు, మనం అందరమే ఆ డ్యాముకు కూడా ప్రయత్నం చేద్దాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మనం అందరం కూడా ముందు ఉండాలి. కానీ అవసరమైనప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు రేపు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా తీర్పు ఇచ్చినా ఓకే, ఇబ్బంది ఉండదు. అది కానీ కావాల్సింది ఇలాంటి ఏది పడితే అది ఏ విధంగా అయినా మన ఎదుటోళ్ళని వాళ్ళ మీద బురద వేద్దాం అనుకుంటే ఆ బురద ఎదుటోళ్ళ కంటే కూడా మనమైనా పడిద్ది. అది మనం ఆలోచించుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మనం అనేక రకాలుగా మనం తాగునీటి సమస్యకి ఎన్నో విధాల ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం చూసాం. ఈ పట్టణ ప్రజలందరికీ తెలుసు. వేసవి కాలం వస్తే బిందెలు బయట పట్టుకొని అక్క చెల్లెమ్మలు ఎన్నో విధాల అవతాతలతో సహా అల్లాడిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ మనం అది పూర్తిగా దాన్ని సక్సెస్ చేసుకోగలిగాం. పైప్ లైన్లు దాదాపు ఇప్పుడు 25 కోట్లు శాంక్షన్ అయి ఉంది. ఇప్పుడు 14 లక్షల ట్యాంకు నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఆ 14 లక్షల లీటర్ల ట్యాంకుని కనుక మనం పూర్తి చేసుకొని ఆ నిర్మాణం పూర్తయిన రోజున వినుకొండకి రోజువారీగా నీళ్ళు ఇవ్వచ్చు. రోజు మార్చి రోజు కాదు. ప్రజలకి నాకు మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా ఏర్పాటు చేస్తామని, మరి ఇవన్నీ ఈ విధంగా సహకరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. కరోనా విపత్తు సమయంలో పేద ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వినుకొండ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ స్వగృహం నందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు జానీ సిద్ధయ్యలు మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ
పిలుపు మేరకు వినకొండ నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ అయినటువంటి జీవి ఆంజలి గారి ఆధ్వర్యంలో ఈ రోజున కరోనా వ్యాధికి నిర్మూలించాలని చెప్పేసి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున వినకొండ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు అలాగే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలు ఈ కరోనా యొక్క వ్యాధి పట్ల వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య విడనాడాలని చెప్పేసి అలాగే వ్యాధిగ్రస్తుల్లో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు వెంటనే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రకటించాలని చెప్పేసి అలాగే చాలామంది కార్మికులు ఈరోజు పని పాటు లేకుండా పనులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ 5,000 రూపాయలు తక్షణ సహాయం అందజేయాలని చెప్పేసి అలాగే రేషన్ షాపుల్లో వేలుముద్ర వేయడం వలన ఇంకా కరోనా ప్రబలుతుందని చెప్పేసి రేషన్ సరుకులు వేలుముద్రల పత్తి ఎత్తివేయాలని చెప్పేసి అలాగే రేషన్ సరుకులు అన్నీ కూడా ప్రతి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి చేరేట్టుగా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయాలని చెప్పేసి అలాగే డాక్టర్లకి పోలీసులకి ఈ కార్యక్రమాల కరోనాలో సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగస్తుడికి చనిపోతున్న వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారు మరియు వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న కరోనాపై నిర్లక్ష్యంతో వైఖరిస్తున్న ప్రభుత్వానికి కొంచెం మంచి సలహాలు ఇవ్వటం కోసమని చెప్పేసి ఆ మంచి సలహాలు స్వీకరించాలని కరోనా వ్యాధిగ్రస్తులతో మరణించిన వాళ్ళకి పేదలకు మరియు ఈ కరోనా మోహరం వల్ల చాలామంది నిరాశ్రయులైనారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కరోనా వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చాలని మరియు వినుకొండ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి పని కల్పించాలని చెప్పేసి దానికి సంబంధించి ఎన్నో రకమైన ప్రభుత్వ పథకాలను అమలుపరచాలని చెప్పేసి మరియు వినుకొండ నియోజకవర్గంలోని హాస్పిటల్ ఎక్కడికో దూరం వెళ్తున్నారు. వినుకొండ నియోజకవర్గంలో క్వారంటైన్ సెంటర్లు వెంటిలేటర్స్ని ఏర్పాటు చేసి కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని చెప్పేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ వినుకొండ నియోజకవర్గ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను చేపట్టజేసింది. ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ద్వారా కంపల్సరీగా చేయించాలని అలాంటి కార్యక్రమాలు మాలుకుంటే ఇలాంటి నిరాహార దీక్షలు ఎన్నో చేస్తామని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తూ కరోనా ఈ నిరాహార దీక్షను జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ధన్యవాదాలు తెలుస్తున్నావు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు నిరాహార దీక్ష ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రేషన్ షాపులలో ఏలుముద్ర సిస్టమ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మరియు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మా మద్య దుకాణం షాపులో మామూలుగా మూసేసింది కాక మళ్ళీ 9 వరకు రాత్రి 9 వరకు ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం జీవో చేస్తుంది. అలాంటి జీవుల్ని ఎమ్మటే విరమించుకోవాలని మద్యం దుకాణాలని ఈ రోజు నుంచే ఇమీడియట్గా ఆపేసి ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ చేస్తున్నాం. వినుకొండ పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చేపడుతున్న స్టేడియం నిర్మాణ పనులను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ పట్టణ వాసుల కళ త్వరలోనే నెరవేరుతుందని పేర్కొన్నారు. ఇండోర్ అవుట్డోర్ స్టేడియాల ఏర్పాటు ద్వారా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పదును పెట్టుకోవచ్చని అన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, పట్టణ సీఐ చిన్నమల్లయ్య, ఆర్ఐ జానీభాష సిబ్బంది ఉన్నారు. గేట్ పక్కన పెడతాం. పైన కూడా గేట్ పక్కన ఈరోజు స్టేడియం ఒక వినుకొండకి అందరూ కావాలనుకునే ఒక కళ, ఆ కళ నెరవేరబోతున్నందుకు మేము కూడా కమిషనర్ గారు కానీ మేము కానీ సిఐ గారు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి కూడా మంచి స్పందన, మంచి అవకాశం, చొరవ తీసుకోవడం జరిగింది. దీన్ని వినుకొండ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎవరైతే మన చదువుకొని మరి ఖాళీ టైంలో ఆ ఆటలు కూడా క్రీడ కూడా అందులో ఒక భాగం కాబట్టి జీవితంలో క్రీడా ప్రాంగణంలో మంచి క్రీడలు
అన్ని విధాల ఫెసిలిటీస్ కల్పించేదానికి ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా వాకింగ్ ట్రాకు, క్రికెట్ గ్రౌండు అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఒక మంచి చక్కని అవకాశం కల్పించడం జరిగింది. దాదాపుగా 17 నుంచి 16 ఎకరాల నుంచి 17 ఎకరాల వరకు ఈ విస్తీర్ణం ఉండటం జరిగిద్ది. ఇందులో దాదాపుగా జిల్లాలో గుంటూరులో కాసు బ్రహ్మాందరెడ్డి స్టేడియం, నరసరాపేటలో క్రీడా ప్రాంగణం ఒకటి, మూడోది మన వినుకొండలోనే అంత పెద్ద గ్రౌండ్లో మందొకటి. ఆ స్థాయికి తీసుకొచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ సహకరిస్తున్నందుకు మరొకసారి అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు స్థానిక శాసనసభ్యులు గారు మన బొల్ల బ్రహ్మనాయుడు గారు ఈ కాలేజ్ గ్రౌండ్, ఈ కాంపౌండ్ వాళ్ళు ఎలా కడుతున్నారు ఏందని, కాంట్రాక్టర్ క్వాలిటీకి కడుతున్నారు లేదా, దీనికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చున్నారు. ఆ సందర్భంలో ఇది ఆయన ఆదేశాల మేరకి ఈ మొత్తం గ్రౌండ్ అంతా ఈ మట్టి మశానం తర్వాత డస్ట్ అంతా చాలా ఉంది, ఇదంతా క్లీన్ చేయించమని చెప్తున్నారు. ఇదంతా క్లీన్ చేయించేసి మనం ఒక లెవెల్ చేసేసి, అండులెన్స్ లేకుండా లెవెల్ చేసేసి ఆ లెవెల్లో మళ్ళీ గ్రావెల్తో చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయమంటున్నారు. సో వాకింగ్ ట్రాక్ వేసి ప్రజలకి ఉదయాన్నే అక్కడ కాలేజ్ గ్రౌండ్లో ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ ఉదయాన్నే నడవడానికి చుట్టూ మొక్కలు వేసేసి కొంచెం ఆహ్లాదకర వాతావరణం తయారు చేయమని చెప్తున్నారు సార్. సో దాని ప్రకారం మేము అది ఎంత ఖర్చు అయినా అది వేసేస్తాము. రెండోది ఏంటంటే ఈ గ్రౌండ్, ఈ కాంపౌండ్ వాళ్ళు పూర్తి కాగానే చిన్న చిన్న పర్మిషన్స్ ఉన్నాయి. అవి అయిపోగానే ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియము, ఒక మంచి స్విమ్మింగ్ పూల్ రెండు మనకి ఇక్కడ వస్తాయి. త్వరలో మనకు శంకుస్థాపన కూడా చేసుకుంటాము. సో ఈ ఏరియా మొత్తానికి ఇది ఒక మణిభూషణం లాగా ఉంటుంది. సో ప్రజలకి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి నేను ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినుకొండ పట్టణంలో ఆదివారం సాయంత్రం గంట పాటు కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులలో మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. కుంభవృష్టితో కురిసిన వర్షం వల్ల ముట్లగుంట కాలనీ, హనుమాన్ నగర్, జగజ్జీవన్ రావు కాలనీ, అంబేద్కర్ నగర్లలో వర్షపు నీరు నిలిచి ఇళ్లలోకి చేరాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.